రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్సీ పొలు పెట్టుకున్నారు. నేను ఆ రోజే చెప్పిన పొలు తిట్టిన, నువ్వు బీసీ సంఘం అన్నావు, వాడేవాడో ఎంపీ అని అడుగురికినవు, ఈడ మొత్తం ఆగమాగం చేసినావు, ఈ పార్టీని మారుడేంది, ఈ కథ ఏంది అని చెప్పేసి ఆ రోజే మాట్లాడినా. తీర్మార్ మల్లన్ననే మూవ్మెంట్ చేస్తారు. తీర్మార్ మల్లన్న తెచ్చే అది పెట్టు. తీర్మార్ మల్లన్న నేను కూడా చెప్తానా, కానీ ముందుగా ఈ పెద్ద మనిషిని రాజీనామా చేసినావు, నువ్వు రాజీనామా చేయాలి. ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. కొత్త పార్టీ పెడతారు, బీసీలకు సంబంధించిన పార్టీ తెలంగాణలో వస్తుంది. నేను అంతకుముందే నేను చెప్పిన పార్టీ కోసం ప్రయత్నం చేస్తారు. తీర్మార్ మల్లన్న, కృష్ణయ్య, బీసీ సంఘాలందరూ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు దయచేసి యొక్క వీడియోను లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముఖ్యంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తాను. ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య మరి ఈయన ఎంపీగా అంటే రాజ్యసభ ఎంపీగా వైఎస్ఆర్సీ పొలు పెట్టుకున్నారు. నేను ఆ రోజే చెప్పిన పొలు తిట్టిన, నువ్వు బీసీ సంఘం అన్నావు, వాడేవాడో ఎంపీ అని అడుగురికినవు, ఈడ మొత్తం ఆగమాగం చేసినావు, ఈ పార్టీని మారుడేంది, ఈ కథ ఏంది అని చెప్పేసి ఆ రోజే మాట్లాడినా. ఈ ఆర్ కృష్ణయ్యతోనే ఈ బీసీలకు అన్యాయం జరుగుతుందని కూడా చాలా సందర్భాలలో చెప్పిన. తప్పేం లేదు. ఎవరు నన్ను తిట్టినా నేను మాట్లాడేది ఇట్లనే మాట్లాడతా. పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ నిజాయితీగా మాట్లాడుతుంది. నా దోస్తులు కూడా చాలా మంది బీసీ సంఘాల లీడర్లు ఉన్నారు, వాళ్ళు మంచిగానే పని చేస్తున్నారు, నేను చెప్తున్నా కదా. అయితే బీజేపీలోక బీసీ ఉద్యమంలోక పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా? రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా, భవిష్యత్తు కార్యాచరణపై ఊహాగానాలు, బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్, రాజకీయాలకు దూరంగా ఉండనని తాజాగా వెల్లడి. రాజకీయాలకు దూరంగా ఉండేది ఏం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండేది ఉంటే నువ్వు ఇంత పీరియడ్ అయిపోయేదాకనే ఆయన నుండి దూరం ఉంటూ కృష్ణయ్య ఓపెన్ అయ్యి చెప్తున్నాం. ఈయన రాజకీయాలకు దూరంగా ఉండేది లేదు, బీజేపీలకు వచ్చేది కూడా లేదు. అర్థమైందా? బీసీ ఉద్యమంలో కంటే ఈయనను బలిక బక్రా ఎవరు చేసినంటే బక్రా చేసి పడేసిండు తీర్మార్ మల్లన్న. ఈ మధ్యకాలంలో తీర్మార్ మల్లన్న, కృష్ణయ్య వీళ్ళు మొత్తం బీసీ సంఘాలతో అందరితో మీటింగ్ పెట్టుడు, ఆ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఇక మొదటి వికెట్ గాను ఇది. ఎందుకంటే ఇక చెప్తాడు, ఒక్కొక్కరు రాజీనామా చేస్తాడు, మనం కొత్త పార్టీ పెడదాం అది అని కొత్త ముచ్చట్లు చెప్తాడు మన తీర్మార్ మల్లన్న. ముచ్చట్లు విన్నాడు, రాజీనామా చేసిండు. నెక్స్ట్ ఏదైనా ముఖ్యమంత్రి అనుకుంటాడు. సో ఇదంతా వచ్చిదే ముచ్చట. సో ఈ వార్త ఏదో చదవాలి మిత్రులారా, ఎందుకంటే ఈ వార్త చాలా ఇంపార్టెంట్ వార్త. బీజేపీలోక బీసీ ఉద్యమంలోక పార్టీ పెడతారా లేక రాజకీయాలకు దూరమా? రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా, భవిష్యత్ కార్యాచరణపై ఊహాగానాలు, బీసీ రాజకీయ పార్టీపై ఇటీవల కామెంట్స్. కొత్త పార్టీ వస్తాదని చెప్పింది కదా, రాజకీయాలకు దూరంగా ఉండనని తాజాగా వెల్లడి. రాజకీయాలకు దూరంగా ఉండేదేం లేదు, కొత్త పార్టీ పెడతారు, బీసీలకు సంబంధించిన పార్టీ తెలంగాణలో వస్తుంది. నేను అంతకుముందే నేను చెప్పిన పార్టీ కోసం ప్రయత్నం చేస్తారు. తీర్మార్ మల్లన్న, కృష్ణయ్య, బీసీ సంఘాలందరూ వీళ్ళు ఏంటంటే మనిషి కూడా అన్నట్టుగా బీసీ సంఘంలో నీకు ఈ టికెట్, నీకు ఈ టికెట్, నీకు ఈ టికెట్ అదే అనుకున్నారు, పెడతారు. తప్పేం లేదు, పెడితే తప్పేం లేదు. బీసీలు ఒక పార్టీ పెడితే తప్పేం లేదు. కానీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి బీజేపీ హామీ ఇచ్చింది, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని బీజేపీ హామీ ఇచ్చింది కదా. మరి అటువంటిప్పుడు మళ్ళా బీసీలు అందరూ కలిసి పార్టీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇచ్చింది, బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇచ్చింది బీజేపీ కదా. మరి మళ్ళీ పార్టీ పెట్టడం ఎందుకు? ఆ పార్టీలనే ఉంటాయిపో కదా, తీర్మార్ మల్లన్న ఉంటాయిపో కదా, బీసీ నినాదమే కదా. సరే ఇవాళ రాలేదు కావచ్చు అధికారం, రేపు వస్తుంది కదా అధికారం, ఎందుకు మళ్ళా బీసీలకు సపరేట్ గా పార్టీ పెట్టాల్సింది ఎందుకు? అంటే బీజేపీని ఏమన్నా ఇబ్బంది పెట్టేందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎత్తుగడనా? మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ఇటువంటి ఎత్తుగడేసి మల్లన్న ఏమైనా పంపుతాడా? ఇవన్నీ అనుమానాలు చాలా ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ తీర్మార్ మల్లన్న అనే వ్యక్తిని రేవంత్ రెడ్డి నమ్మడు, ముఖ్యమంత్రి నమ్మడు. ఈ యొక్క తీర్మార్ మల్లన్ననే బాగా జోకుతాడు రేవంత్ రెడ్డి. తోపు అది ఇది అని గింతుండదా గంతుండదా అన్నాడు, తోపు అని ఇప్పుడు లేపుతాడు. సో ముఖ్యంగా ఏంటంటే ఈయన ఏంటంటే మన తీర్మార్ మల్లన్న ప్లాన్ లో స్కెచ్ లో ఈయన పడిపోయింది, అయిపోయింది, ఉచ్చు పడ్డది, ఉచ్చేసిండు, క్లోజ్, ముందు వేయండు. మరి తీర్మార్ మల్లన్న చేస్తాడా? రాజీనామా చేస్తాడా ఎమ్మెల్సీకి? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎమ్మెల్సీకి ఆయన కూడా రాజీనామా చేయాలి కదా. బీసీ ఉద్యోగులకు వస్తారు, బీసీలు పార్టీ పెడతారు, నువ్వు రాజీనామా చేయి. నువ్వు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజీనామా చేయి, తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా చేయి. రైట్ టు రీకాల్ అన్న ఇప్పటికి ఏం మంచి జరిగింది? రాహుల్ గాంధీ ఇది పొడతాడు అది పొడతాడు అంటే ఏం పొడిచేది లేదు, పీకేది లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ చైర్మన్ కు సోమవారం రాజీనామా లేఖ సమర్పించగా మరుసటి రోజే ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏపీ నుంచి ఎన్నికైన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయగా ఆ వరుసలో ఆర్ కృష్ణయ్య మూడో వ్యక్తి. దీంతో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్సీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత బీసీలకు ఆయన దూరమయ్యారనే తెలంగాణతోనూ గ్యాప్ పెరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో 4 ఏళ్ల పదవీ కాలం ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అర్థమైందా? అంటే ఒకవేళ రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటే అదే రాజ్యసభ సభ్యునిగా ఉండుకుంటూ బీసీల కోసం గట్టిగా కొట్లాడాలి, అందరినీ కొట్లాడాలి.
కొట్లాడాలి, అందరి దగ్గర కొట్లాడాలి. కానీ కొట్లాడలే, వచ్చిండు. ఎందుకంటే ఈయన నమ్ముతాడు ఇప్పుడు ఇక బీసీలకు సంబంధించి. ఇలా వాస్తవాన్ని చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ అంటే టీఆర్ఎస్ ఉండే, అది బీఆర్ఎస్ చేసిండు, సంకనాగిపోయిండు కేసీఆర్. సో ఇప్పుడు బీఆర్ఎస్ అనేది వాస్తవానికి ప్రాంతీయ పార్టీ అని అనుకోవాలి, అంటే మన తెలంగాణలో ఉన్న పార్టీ అని అనుకోవాలి. బీఆర్ఎస్ పేరుకు బీఆర్ఎస్ కానీ ప్రాంతీయ పార్టీ. ఇది తుసుమన్నదిగా ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది అవసరం. అంటే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తాను అనేది వీళ్ళు భావించారు. ఈ తీర్మార్మలన్న భావించండు, ఆర్ కృష్ణయ్య భావించండు, బీసీ సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా భావించి ఒక బీసీలు అందరం కలిసి ఒక పార్టీ పెడదామని డిసైడ్ అయిపోయారు. ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. సాటుకు రేవంత్ రెడ్డితో తలకాయ నొప్పి అవుతుందనే విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. సో పార్టీ పెట్టడంలో ముందేంటంటే ఫస్ట్ వికెట్ ఇది అన్నట్టు, నువ్వు రాజీనామా చేసిరా పార్టీ పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసిర్రు. సో అందులో భాగంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిండు. తెలంగాణలో బీసీలకు సంబంధించిన పార్టీ ఒకటి వస్తుంది. కానీ ఇదే ఆర్ కృష్ణయ్య కనుక ఆ బీసీలకు సంబంధించిన పార్టీకి అధ్యక్షునిగా ఉంటే మాత్రం ఒక్క సీటు గెలిస్తే విమానంగా చెప్తానా, ఛాలెంజ్ చేస్తాను నేను. నువ్వు ఎవరినైనా తీసుకుపోయి తోపులను తీసుకుపోయి నిలబెట్టు, ఒక్క సీటు గెలవరు. తోపులను తీసుకుపోయి పెట్టు ఒక్క సీటు. ఎందుకంటే ఈయన అధ్యక్షతనే దరిద్రం. ఫస్ట్ బీసీల దరిద్రమే ఈయన. మంచి మంచి చాకులు ఉన్నారు. మా సురేష్ గారు ఉన్నాడు, బీసీ సంఘం మా సురేష్ గారు ఉన్నాడు, వాడు బ్రహ్మాండంగా పనిచేస్తాడు. ఇక్కడ బీసీ సంఘం వేరున్నాడు, బ్రహ్మాండంగా పనిచేస్తాడు. చాలా మంది ఉన్నారు బీసీ సంఘంలో, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈయన అధ్యక్షత మాత్రం పార్టీ పెడితే మాత్రం చాలా దెబ్బతింటది. నేను బీసీగా చెప్తాను. బీజేపీలో చేరుతారా లేక బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెడతారా, బీసీల పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపిస్తారా? కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించేందుకు ఈయన రిజైన్ చేయించిండు తీర్మార్మలన్న, కానీ ఇది క్వశ్చన్ లెక్క కనబడతలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటారా? ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై బుధవారం మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. విహెచ్పి ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు దాదాపు 4.5 దశాబ్దాలుగా బీసీ రాజకీయాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి యువజన ఉద్యమాలను నడిపిన ఆర్ కృష్ణయ్య స్వయంగా తనంతట తానే పలు సందర్భాల్లో ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, భావజాలం రీత్యా విశ్వ హిందూ పరిషత్తులో ఏకీభవించే వాడిని తెలిపారు. సో ఈయన భావాలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావాలు, విశ్వ హిందూ పరిషత్ భావాలు ఉన్నాయి. సో కాబట్టి బీజేపీతో ఇట్లా పోతాడా? బీజేపీతో పోడు కాదు. వీళ్ళంతా నేను ఓపెన్ గా చెప్తానా, వీళ్ళది మాకైతే ఈయన బీజేపీలోకి పోతాడనే ఆలోచన అయితే నాకు లేదు మిత్రులారా. ఎందుకంటే వీళ్ళ ఆలోచన ఎంతసేపు పదవి పదవి పదవి. అసలు ఆర్ కృష్ణయ్య కార్పొరేటర్ కూడా గెలవాడు, కార్పొరేటర్ గా గెలవాడు. నేను చెప్తాను కదా, నేను ఓపెన్ గా చెప్తాను. దీన్ని అటో ఇటో సత్తా ఉన్నాడు, ఇది రైట్ నువ్వు రాంగ్ అని చెప్పేటోడు, రాంగ్ నువ్వు రైట్ అని చెప్పేటోడు అంటే తీర్మార్మాల అని అంటాడు. ఒక్కడే చిర గట్టిగా ఉన్నదంటేనే వాడు ఒక్కడే బీసీ సంఘంలో. ఓపెన్ గా చెప్తాను ఈ బీసీలు అంటే. కానీ ఈ తీర్మార్మాల అన్నటువంటి స్కెచ్ ఏంటిదంటే వీళ్ళందరినీ బలికా బకరా చేయాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆశ అనేది తీర్మార్మాల అన్నకు పెరిగిపోయింది. సో ఓ రాజకీయ పార్టీ పెట్టాల ముందైతే ఈ వికెట్ ను గాన్ చేసిండు, బకరా అయిపోయింది, నమ్మిండు, తీర్మార్మాలను నమ్మేచ్చిండు. ఈయన అధ్యక్షుడైనా, ఈయన జాతీయ అధ్యక్షుడైనా పార్టీకి ఏదైనా కూడా ఏ పార్టీ నడవదు. ఎందుకంటే ఆల్రెడీ బీసీ నినాదం ఉన్నది బీజేపీ బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఇచ్చింది బీజేపీ. వాస్తవం చెప్పాలంటే ఎంపీ టిక్కెట్లు కూడా బీసీలు ఉన్నారు అంటేనే బీజేపీలనే. ఓపెన్ చెప్తాను, బీజేపీలనే. అటువంటిది బీసీని కేంద్ర మంత్రి చేసింది కూడా బీజేపీనే. ఏది చూసినా బీజేపీ ఇక్కడ బీసీలకు అనుకూలంగా ఉన్నది. రేపు పొద్దుగాల ఇది కూడా చెప్తానా, మీరు రాసుకోర్రి, నేను క్లియర్ గా చెప్తానా, మీరు రాసుకోర్రి. బీసీని రాష్ట్ర అధ్యక్షుని కూడా ప్రకటిస్తాను రేపు పొద్దుగాల. రేపంటే రేపే కాదు మిత్రులారా, దసరా తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సో బీసీనే రాష్ట్ర అధ్యక్షుని చేస్తారు, అలాగే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తారు బీజేపీ. మళ్ళీ నీ కొత్త పార్టీ ఎందుకు, కొత్త సోద ఎందుకు? బీసీకి మీరు బీజేపీకే సపోర్ట్ చేయాలి. చేయకపోతుంది వైఎస్ఆర్సీపీ రుక్తురి మీరు. ఇదంతా మిత్రులారా, ఇది వేస్ట్ ముచ్చడా. ఈయన మన తీర్మార్మాల నేసిన స్కెచ్ అయిన పడ్డాడు, రాజీనామా చేసిండు. ఇక మరి అది కొసెలడా అనేది చూడాలి. భవిష్యత్ కార్యాచరణపై బుధవారం మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించినట్లు తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశం ఉంటది. విహెచ్పి ఇది అయిపోయింది. అలాగే విహెచ్పి ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు దాదాపు 4.5 దశాబ్దాలుగా బీసీ రాజకీయాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థి యువజన సంఘాలను నడిపిన ఆర్ కృష్ణయ్య స్వయంగా తనంతట తానుగానే పలు సందర్భాలలో ఏబీవీపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవని, భావజాల రీత్యా విశ్వ హిందూ పరిషత్తో ఏకీభవించేవాడని తెలిపారు. వారం రోజుల క్రితం సైతం ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చినాయి. మొత్తానికైతే బీజేపీ పోతానని వార్తలు వచ్చినాయి. 3 రోజుల క్రితం బీసీలను ఐక్యం చేసేలా ఇప్పటికైనా ఒక రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందని గతంలో దాదాపు 15 మంది బీసీలు పొలిటికల్ పార్టీ పెట్టిన సక్సెస్ కాలేకపోయారని వ్యాఖ్య. ఎక్కడ పోతారు? ఎయ్యగయ్య గుందుడేనే కాదు, ఒకటి ఎక్కుతా అంటే మెట్లు ఎక్కుతా. ఇప్పుడు నేను బీసీని, నేను అధ్యక్షుని కావాలి, లడుకున్నా గుంజుతారు బీసీలే. కాళ్ళు అందుకొని గుంజితే కాలు కూడా ఉసిపోతుంది. ఇక ఒకరికొకరు గుంజుకుంటే నువ్వెట్లయిదావు ఏ పార్టీలైనా ఉన్నదండి. ఈ దరిద్రం ఏంటంటే బీసీలకు బీసీలే శత్రువులు, వేరేటోళ్ళు శత్రువులు ఉన్నారు. ఓపెన్ గా చెప్తాను నేను. అయ్యగా గుంజుతారు కాలు. ఒకడు అయితే స్నేక్ అండ్ ల్యాడర్ అని ఉంటది. అంటే దీన్ని ఏమంటారు, దాన్ని స్నేక్ అండ్ ల్యాడర్ అంటే తెలుగులో పుంజితం అంటారు. దాన్ని ఏమంటారు, ఈ పామెక్కుడు కైలాసం ఆట అంటారు. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు కైలాసం ఆట. ఇట్లా డబ్బాలు ఉంటాయి, దాంట్లో
ఇవన్నీ కూడా డబ్బాలు, ఓకేనా? ఇవన్నీ డబ్బాలు. దీంట్లో కొన్ని నిచ్చెనలు ఉంటాయి, కొన్ని పాములు ఉంటాయి. ఇక పోగానే మెల్లగా పోయి నిచ్చెనెక్కి పైకి పోతారు కదా, గిడి పోగానే గిన్నె పాము ఉంటే లడుక్కున మింగుతుంది. ఇక పాము మింగితే కిందికి రావాలి. ఇక మొత్తం బీసీల పరిస్థితి గట్లే. స్నేక్ అండ్ ల్యాడర్ అంటారు దాన్ని, కైలాసం అంటారు తెలుగులో. గా ఆట ఆడినట్టే ఉంటది. ఎంత దరిద్రం అంటే బీసీలు శత్రువులు అనేది ప్రతి పార్టీలో బీసీల శత్రువులు. ఒక బీసీ ఎదుగుదాన్ని వాడు అధ్యక్షుడు అవుతాడంటే కింద ఉన్న బీసీలు కులాలు మొత్తం ఇట్లా విభజించిపోయి లడుక్కున గుంచుతారు. వారికి ఏం లేదు, ఇక్కడ ఈ గజ్జలకి వెళ్ళి ఊసిపోవాలి, కాలు మొత్తం ఏర్లు పోవాలి, గట్ల బిక్తారు. మళ్ళా లేవకుంటదే బీసీలు అందుకనే ఎదగలేదు. అలాగే బీసీ సంఘాల పిక్చర్ చెప్తారా? బీసీ సంఘాలు చాలా మంది కూడా బీసీ సంఘాలను పెట్టుకొని నాయకులు ఏం చేస్తారంటే, బీసీ ముఖ్యమంత్రి అంటే ఏ బీసీ సంఘం బీజేపీకి సపోర్ట్ చేసింది చెప్పండి? మీరు ఒక్కసారి మీరు క్లియర్, మందకృష్ణ మాదిగన్న తప్పితే ఆ అన్న ఒక్కడే సపోర్ట్ చేసిండు. ఖచ్చితంగా దళితులు సపోర్ట్ చేసిండ్రు భారతీయ జనతా పార్టీకి తప్పితే బీసీలు ఎవరొక్కరు సపోర్ట్ చేసిండ్రు? ఇలా బీసీ సంఘాలు బీసీలు అందరూ సపోర్ట్ చేస్తే మనకు వచ్చేటి 8 సీట్లు కాదు మిత్రులారా, 27 సీట్లు మనకు వచ్చు. 19 సీట్లలో మనం 2వ ప్లేస్ ఉన్నాం. దగ్గర 30 సీట్లు వచ్చేయాలి. ఎంత బలంగా ఉంటాం మనం. ఇవాళ మనం శాసిస్తాం. మనం ముఖ్యమంత్రి ఎవరన్నది డిసైడ్ చేసేది మనమే డిసైడ్ చేస్తాం. ఇవాళ అటువంటి పరిస్థితులలో బీసీలు ఏ ఒక్కరు సపోర్ట్ చేయలే. అందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిరు. కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిరు, కానీ బీసీల మీద ఉన్న ప్రేమతోని బీజేపీకి సపోర్ట్ చేయలేదు. ఇదే దరిద్రం. మనం రాజకీయాలంటే ఇట్లారా, నేను ఒక్కడే ముంచని చెప్తా ఉన్నా. రాజకీయాలంటే ఎట్లుండాలంటే ఇట్లారా, చాలా మంది రాజకీయాలు ఏంటంటే రివెంజ్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా, రివెంజ్ రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రేవంత్ రెడ్డికి ఎవరంటే కోపం? రేవంత్ రెడ్డికి ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేస్తాడు, కేసీఆర్ ను టార్గెట్ చేస్తాడు, హరీష్ రావు ను టార్గెట్ చేస్తాడు, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తాడు, కానీ ప్రజాపాలన మీద దృష్టి పెట్టాడు. ఇదే కేసీఆర్ కూడా ఏం చేసిండు? వైస్ వెర్సా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిండు. ఇవి వీళ్ళు ఏంటంటే ఇవి ఎక్కువ కాలం ఉండే పార్టీలు కాదు. అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయింది. అందుకనే కాంగ్రెస్ కూడా నెక్స్ట్ ఎలక్షన్లలో అందుకే ఓడిపోతుంది. మిత్రులారా, ఈ రివెంజ్ రాజకీయాలు మంచిగా ప్రజలకు ఏం చేసినాం అనేది అది ఇంపార్టెంట్. వైఎస్ఆర్సీపీలో చేరడం ద్వారా తెలంగాణలోని బీసీలకు దూరమయ్యారని, కొన్ని బీసీ సంఘాలతో గ్యాప్ పెరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నేనే చెప్పిన కదా ఫస్ట్, వీటన్నింటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎంత బలంగా ఉన్నాయో, రాజకీయాలకు దూరంగా ఉండి కేవలం బీసీలను ఒక్కతాటి మీదకి తెచ్చేందుకు ఉద్యమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టి నడిపించడం వయసు రీత్యా, ఆర్థిక కారణాల రీత్యా సాధ్యం కాదనే వాదన ఆయన అనుచరుల నుంచి వినిపిస్తాను. నేనేం చెప్తానా, ఈయనతోని కాదు, ఆరోగ్యం గాని వయసు గాని కాదు. నేనేం చెప్తానా, దీనికి తీన్మార్ మల్లన్నను మూమెంట్ చేస్తారు. తీన్మార్ మల్లన్ననే మూమెంట్ చేస్తారు. తీన్మార్ మల్లన్న స్కెచ్చే అది పెట్టు. తీన్మార్ మల్లన్న నేను కూడా చెప్తానా, కానీ ముందుగా ఈ పెద్ద మనిషిని రాజీనామా చేసావు. నువ్వు రాజీనామా చేయాలి. నీ ట్రాప్ లో పెద్ద మనిషి రాజీనామా చేసిండు. ఈ పెద్ద మనిషి కాదు రాజీనామా చేయాల్సింది, నువ్వు రాజీనామా చేయి. నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. నీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో, బీసీ పోరాటంలో భాగస్వామ్యంగా నీ దమ్ము ధైర్యం ఏంటిది అనేది రేవంత్ రెడ్డి మీద చూపించిగా, కేసీఆర్ మీద చూపించినావు కదా, నీ దమ్ము ధైర్యం ఏంటిదన్న చూపించు. ప్రతి ఒక్క ప్రజలు కూడా నీకు జేజేలు కొడతారు. తీర్మానం వలన నువ్వు రాజీనామా చేయి ఫస్ట్. కృష్ణయ్య రాజీనామా బీజేపీ వ్యూహమా? తెలంగాణలో బీసీ ఫేస్ ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని బీజేపీ చాలా కాలంగా భావిస్తున్నది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీసీకే సీఎం పోస్ట్ ఇస్తామని స్వయంగా అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా ప్రకటించడే కాదు, ఇది భారతీయ జనతా పార్టీ క్లియర్ గా డిసైడ్ చేసింది. బీసీ ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ ఏలేది బీసీనే, బీసీ ముఖ్యమంత్రి, అది కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి. 2028-29లో జరగబోయే ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి, అది కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థే ముఖ్యమంత్రి. మీరు రాసుకోరి. ఇలాంటి నేపథ్యంలో రాబోయే ఇప్పటి వరకు కూడా మిత్రులారా, ఎస్సీ ముఖ్యమంత్రి అయినరు, ఓసీలు అయినరు, కానీ బీసీ కాలే. ఒక్కసారి బీసీ ముఖ్యమంత్రి అయితే మరి బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది మిత్రులారా. ఇలాంటి నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీసీ రాగాన్ని బీజేపీ అందుకున్నది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యను వాడుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. వాడుకుంటూ ఏముండదు, ఇలా వాడుకుంటూ వీడుకుంటూ అని ఇవన్నీ ముచ్చట్లు రాయద్దు. ఇంకోసారి ఇటువంటి రాతలు రాయకండి. ప్రత్యక్షంగా బీజేపీలో చేరకున్నా ఆయనను బీజేపీ బీసీ ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటుందని, ఆ ప్రకారమే ఇప్పుడు రాజీనామా చేయించిందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ద్వారా ఎస్సీ ఓటు బ్యాంకును చీల్చిన బీజేపీ ఇప్పుడు దాదాపు సగభాగం ఉన్న ఓటర్లను ఆర్ కృష్ణయ్యకు ఉన్న బీసీ ఫేస్ ఇమేజ్ ద్వారా చీల్చి ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే వ్యూహంలో భాగమే తాజాగా ఆయన రాజీనామా అంశమనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తెలంగాణలోని బీసీ సంఘాలు అసంతృప్తిగా ఉండడం, వైఎస్ఆర్సీపీ తరఫున పదవిని పొందినందున పొలిటికల్ గాను బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారని అనుమానము ఉన్నది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈయన ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో ఓడు తప్పు, ఆంధ్రప్రదేశ్ ఓడు మా తప్పు. తెలంగాణలోనే ఉండే బీసీ సంఘాన్ని నడిపితే నువ్వు దేవుడు అంటారు, దాన్ని నమ్మెడతారు.
కానీ అది వేయినప్పుడే వేయింది నీ బీసీ రాగం. ఇక ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ఈయన రాజీనామా వెనుక ఏం లేదు, తీన్మార్ మల్లన్నని బీసీ సంఘాలు అందరు కలిసి రాజీనామా చేయించారు, అక్కడ ఉంటే మంచిగుంటది. నెక్స్ట్ మరి తీన్మార్ మల్లన్న కూడా రాజీనామా చేయాలి ఇమీడియట్లీ, చేసి ప్రజా ఉద్యమంలా బీసీ ఉద్యమంలా తిరుగుబాటు చేయాలి, మొత్తం ఉద్యమం చేయాలి, రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయాలి, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తాడో చూడాలి. మనం ఈ పని చేయాలి, నువ్వు బీసీలకు టికెట్లు ఇచ్చుడు, ఈ కథ చేయాలి నువ్వు. వైఎస్ఆర్సీపీని బలహీనపరిచే ఎత్తుగడ, వీటన్నిటికీ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య తదుపరి కార్యాచరణ ఎలా ఉంటున్నదని ఆసక్తికరంగా మారింది. రాజీనామా చేసిన వెంటనే కొద్ది మంది మీడియా ప్రతినిధులకు ఫోన్లో ఆయన వివరణిస్తూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని, తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి సమయాన్ని కేటాయిస్తానని క్లారిటీ ఇచ్చారు. కృష్ణయ్య వాదన ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో బలహీనం చేయడానికి రాజకీయంగా వేసిన ఎత్తుగడల్లో భాగమే తొలుత మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, దానికి కొనసాగింపుగా ఆర్ కృష్ణయ్య రాజీనామా ఎపిసోడ్ అనేది కూడా జరుగుతున్న చర్చ. కృష్ణయ్య రాజీనామాతో ఆ స్థానం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో భర్తీ కానున్నది. రాజ్యసభలో 11 మంది వైఎస్ఆర్సీపీ బలం 8కి పడిపోయింది. రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీ అయిపోయింది. ఇగో వైఎస్ఆర్సీపీ కథం, ఖేల్ కథం ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది ఉన్నోళ్ళు ఇప్పుడు ఈయనతో 3 వేరు పోతే 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ 3 కూడా ఎవరైతారంటే 3 ఈ యొక్క కూటమి, ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు అవుతారు. 3 అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, నాకు చంద్రబాబుతో కూడా మంచి సంబంధాలు ఉండే, చంద్రబాబు నాయుడు. సో ఆ క్రమంలో కూడా నువ్వు అద్దె ఇక్కడి నుంచి దొబ్బే అవసరం లేదు, ఇక్కడ ఉండి తలనొప్పి తెచ్చుకోక పోయి తెలంగాణలో పో అని చెప్పొచ్చు. తెలంగాణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ఒక పార్టీ అనేది పెడతారు. ఈయన ఏ పార్టీలో పోడు, మీరు చూడండి మిత్రులారా, బీసీలకు సంబంధించిన పార్టీ పెడతారు. ఆ పార్టీ కూడా లీడ్ చేసేది ఎవరంటే తెలంగాణ మన తీన్మార్ మల్లన్నతో లీడ్ చేయిస్తారు. నెక్స్ట్ జరగబోయేది ఇదే. సో ఆ వ్యవస్థ జరగబోతోంది. దానికి సంబంధించిన చర్చలు చాలా సీక్రెట్ గా చాలా నడుతా ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం కాగానే చీకటి పరంగానే చర్చలు జరుగుతా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈయన ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక వ్యూహంలో భాగంగానే ఈయన రాజీనామా చేసిండు, బక్రా అయిండు. మరి తీన్మార్ మల్లన్న ఎప్పుడు రాజీనామా చేస్తారో, ఎప్పుడు బీసీ ఉద్యమంలోకి వస్తారని తెలంగాణ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.